గేమ్ చేంజర్ మూవీ నుంచి నానా హైరానా ప్రియమైన హైరానా అనే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ విన్న తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది, తమనన్న నిన్న నైట్ ఇంట్లో ఫుల్గా బిర్యానీ తిని హాయిగా పడుకుని ఉంటాడు. నేను కాపీ ట్యూన్ తీసుకెళ్లి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. చాలా రోజుల తర్వాత ఒక తమనన్న సాంగ్ రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి లేపేశాడు, ఇక్కడి నుంచి లేపేశాడు అని సోషల్ మీడియాలో గోలేమీ లేకుండా ప్రశాంతంగా ఉండడం చూశాను. తమనన్న ఫుల్ డ్యూటీ చేశాడు ఈ సాంగ్కి మాత్రం. జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. రామ్ జోగే శాస్త్రి గారి సాంగ్కి లిరిక్స్ ఇచ్చారంట. శ్రేయా ఘోషల్ గారి వాయిస్ అయితే చాలా స్వీట్గా ఉంది. ఎక్కువసార్లు వింటే షుగర్ వస్తుందేమో అని భయంగా కూడా ఉంది. కార్తీక్ గారి వాయిస్ కూడా చాలా బాగుంది. ఇక సాంగ్లో చరణాలు పల్లవులు అంటే అలాంటివి మనకేం తెలియదు, వినడానికి బాగుందా లేదా అంతవరకే మనకు తెలిసింది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో డైమండ్లా అనిపించింది. దిల్ రాజు గారు ఎన్ని డైమండ్స్ అమ్ముకున్నారో మరి ఈ సాంగ్ తీయడానికి. రామ్ చరణ్ లుక్స్ అయితే అద్దరిపోయాయి. కియారా అద్వానీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మూవీ మధ్యలో సాంగ్ వస్తే స్కిప్ చేయాలనిపించే ఈ రోజుల్లో కూడా ఒక సాంగ్ని చూడాలనిపించేలా ఇంట్రెస్టింగ్గా తీయడం ఒక శంకర్ గారికి చెల్లింది. కాకపోతే ఈ మధ్య ఆయన సినిమాలే అంతగా బాగోట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి బాంబు అవుతున్నాయి. గేమ్ చేంజర్ మూవీ ఒక ఎక్సెప్షన్ అవ్వాలని కోరుకుందాం. నాకైతే పర్సనల్గా ఈ మూవీ మీద పెద్దగా హోప్స్ లేవు. ఇప్పటి వరకు వచ్చిన ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా నన్ను అంతగా ఇంట్రెస్ట్ చేయలేదు, ఈ నానా హైరానా సాంగ్ తప్ప. నేను రాంగ్ అని ప్రూవ్ చేసి గేమ్ చేంజర్ మూవీతో ఒక బ్లాక్ బాస్టర్ డెలివరీ చేసి శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.